నిన్న పేపర్లు చూడండి, నిన్న పేపర్లో సింగయ్య చనిపోవడానికి జగన్ గారి వాహనమే, జగన్ గారి చంపేశాడని చెప్పి నిన్న ఆంధ్రజ్యోతి ఈనాడులో ఎవరు రాశారు? రాసిన పేపర్లో వచ్చినటువంటి పొద్దున్నే మనం పేపర్ చూస్తాం, రాత్రి ఏం రాస్తారో తెలియదు కదా. పొద్దున్నే పేపర్ చూడగానే వార్త ఉంది, కొన్ని గంటల్లో వీడియోలు వచ్చేసినాయి. తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మొన్న తూచండి, ఇవాళ చెప్పేది కరెక్టు, మళ్ళీ రేపు పొద్దున నుంచి ఇవాళ కూడా తూచండి, జగన్ గారే ఉన్నారంట, మాకు ఇంకో వీడియో వచ్చింది, ఇప్పుడే తెలుగుదేశం ఆఫీస్ నుంచి పంపించారు అని చెప్పేమనండి. ఏం జరుగుతుంది అసలు? సో ఇప్పుడు సింగయ్య గారు యాక్సిడెంట్ చనిపోలేదా? యాక్సిడెంట్ వల్ల చనిపోలేదంటారా మీరు? సరే, ఆయనకి యాక్సిడెంట్ అయిన మాట వాస్తవం, యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే కదా, యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే అన్నారు కదా. అయితే జగన్ గారి వాహనమే ఢీకొందా లేకపోతే వేరే వాహనం ఢీకొందా అని మీ అనుమానం? ఎస్పీ గారు వచ్చి మళ్ళీ రేపు కూడా ప్రెస్ మీట్ పెట్టి రేపు ఇంకోటి చెప్పండి సార్, దాన్నే మనం కన్ఫైన్ అవుదాం. మొన్న ఒకటి చెప్పారు, దానికి కన్ఫైన్ అయ్యాం, నిన్న ఒకటి చెప్పారు, దానికి కన్ఫైన్ అయ్యాం, రేపు ఎల్లుండా నిద్రలేసి ఇంకోటి చెబుతారు, దానికి కన్ఫైన్ అయ్యి మీరు మూడిట్లో మీరు ఏం తీసుకుంటారు? అప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. లేటెస్ట్ గా ఏదైతే ఈ విధమైన విచారణ జరిపామో అక్కడున్న ఎవిడెన్స్ అన్ని కూడా ఫ్యాక్ట్ చెక్ చేసాము, చెప్పిన తర్వాత మేము చెప్పామని ఒక జిల్లా ఎస్పీ చెప్తే మరి అది తీసుకోవాలి కదా వెంకటరెడ్డి గారు? అదే తీసుకోవాలి కదా సార్. వెహికల్ నెంబర్ తో సహా చెప్పి, ఆ వెహికల్ పలానా వాడు అనుచరుదని మరి చెప్పి, పలానా వాళ్ళు అనుచరుడు అని చెప్పి, దాన్ని తెలుగుదేశం వాళ్ళు ఇదిగో దేవినేని అవినాష్ అనుచరుడు చంపేశాడని చెప్పి ఓ ప్రచారం చేసి, మరి దాన్ని ఎస్పీయే కదా చెప్పింది. అది కూడా అంటే మీ ప్రభుత్వంలో పోలీసులు 4 రోజులకు ఒక గేమ్ ఆడతారా? అంటే ఎవరు ఆడిస్తే గేమ్ ఆడేస్తారా వచ్చి? ఆయన యాక్సిడెంట్ లో చనిపోయిన మాట వాస్తవం, యాక్సిడెంట్ అయ్యింది, కానీ అంబులెన్స్ ఎక్కించేటప్పుడు యాక్టివ్ గానే ఉన్నాడు. కేవలం 3 కిలోమీటర్లు అక్కడ ఏటుకూరు నుంచి మీరన్న గుంటూరు హాస్పిటల్కి, ఆ 3 కిలోమీటర్లలోనే చనిపోయాడు అన్నారు వెళ్ళంగానే. అప్పుడే బాగానే ఉన్నాడు, ఆయన ఫోన్ నెంబర్లు చెప్పాడు, ఫోన్లు చేశారు. ఆయన 35 నిమిషాలు బట్టి అక్కడే డిలే చేశారు. ఎవరు అంబులెన్స్ వచ్చేదాకా వెయిటింగ్ అంట. సో అయితే ఇప్పుడు మీ అనుమానం ఏదో జరిగింది ఆయనకి అనేది మీ అనుమానం? సార్, మా కార్యకర్తను మేము కోల్పోయాం, మా కార్యకర్త చనిపోయాడు, ఆ కుటుంబానికి మేము ఆర్థికంగా అండగా ఉన్నాం. రేపొద్దున వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కుటుంబంలో మిగిలిన వాళ్ళందరూ కూడా అండగా ఖచ్చితంగా ఉంటాం, దాంట్లో నో డౌట్. కానీ దీన్ని ఒక రాద్ధాంతం చేసేసి జగన్ గారి గుద్దింది A2గా పెట్టేశాము, అరెస్ట్ చేయాలి, ఒకడేమో యావజ్జీవ జైలు శిక్ష, ఇంకోటేమో 10 ఏళ్ళు జైలు శిక్ష, మీ బొందలో శిక్ష, మీ ఇష్టం అన్నట్టుగా రాయటం. మరి మొన్న సింహాచలంలో జరిగిందండి, దేవాదాయ శాఖ మంత్రి అరెస్ట్ చేయొద్దా? మరి తిరుపతిలో జరిగింది, దేవాదాయ శాఖ మంత్రితో పాటు టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలా, ఏవో మీద ఎందుకు కేసు పెట్టలా? అక్కడ ఎస్పీ గారిని సస్పెండ్ చేసినట్టున్నారు తిరుపతి ఇష్యూలో. ఎవరైతే సుబ్బరాయుడు గారు ఉన్నారో ఎస్పీ గారిని అప్పుడు ప్రభుత్వం సార్ సస్పెండ్ చేయలేదు, ట్రాన్స్ఫర్ చేశారు, మళ్ళీ తిరుపతిగా తీసుకొచ్చి పెట్టారు. ఏదో వేరే ఎర్రచంద్రానికో దేనికో లింక్ పెట్టారు, అప్పుడు వేరే దాంట్లో పెట్టారు. నేను అంటున్నా మరి ఇప్పుడు మన 6 ప్రాణాలు కోల్పోయారు సార్ తిరుపతిలో, సామాన్య భక్తులు. మరి దానికి బాధ్యత తీసుకోవాలి కదా, ఈవో బాధ్యత తీసుకొని అతను అరెస్ట్ చేయాలి కదా, కేసు పెట్టాలి కదా. ఒకటే రూల్ ఉంటుంది కదా బ్రహ్మనాయుడు గారు, మీకు ఒకటో చంద్రబాబు నాయుడు గారికి ఒకటో ఉండదు కదా. ఎట్లా ఉంటది? అందరికీ ఒకటే రాజ్యాంగం మనం అనుసరిస్తున్నాం, జగన్ గారి మీద ఒకటే చట్టాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు అందరికీ ఒకటే రూల్ ఉంటుంది కాబట్టి. సార్ ఇప్పుడు జగన్ గారి కాన్వాయ్లోనే జరిగింది అనుకున్నాం, ఒక నిమిషం అనుకుంటే మీరు అన్నట్టు డ్రైవర్ ని విచారించాలి, డ్రైవర్ మీద కేసు పెట్టాలి, ఓకే. కానీ ఆ కారులో ఉండే వాళ్ళందరి మీద ఇక రేపు పొద్దున చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద, దాంట్లో పాల్గొన్న వాళ్ళందరి మీద కూడా పెడతారు. ఆగండి ఒక్క నిమిషం, ఇక్కడ సీనియర్ అడ్వకేట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మన ముప్పాల సుబ్బారావు గారు ఉన్నారు, స్టేట్ బార్ కౌన్సిల్ అసోసియేషన్ మెంబర్. సుబ్బారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి.